హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? మెత్తళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కర్రీ వండుకుంటారు కానీ ఒక్కసారి పకోడీ కింద ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చికెన్ పకోడీ తిన్నారు, అదే ప్రాసెస్లో మెత్తల పకోడీ కూడా. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కాదు, కొన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మెత్తలు బాగా వాష్ చేసుకుని దీంట్లోకి పసుపు అండ్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి అండ్ కారం, బియ్యం పిండి అండ్ ఆయిల్, కస్తూరి మేతి ఇవి వేసుకుని బాగా కలిపేసుకోండి. ఒక పచ్చి కరివేపాకు వాష్ చేసుకుని వేసుకుందాం. అండ్ ఇవి కూడా కలిపేసుకుని ముందుగా మూకుడు పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అండ్ ఇది ఒకటి ఒకటి వేసేసుకోవాలి. అండ్ కొంచెం చిటపటలాడుతుంది, అండ్ భయపడకండి. అలా వేసుకున్నాక ముందుగానే కలుపుకోవాలి, అంటే అంటుకుపోకుండా చేపలు రెండుని. అని కలుపుకున్నాక అవి వేగిపోయాక దాంట్లో తీసేసుకుని అండ్ తర్వాత ఇంకొకసారి వేసుకోవాలి. అండ్ మరీ క్రిస్పీగా వేపకుండా కొంచెం బాగుండేలా వేపుకున్నాక అండ్ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ఆ మెత్తల్లో పకోడీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్